హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే ఆషాఢ మాసం వస్తుంది. ఇంకా పూజలు పండగలు అయితే స్టార్ట్ అవుతాయి. తొలి ఏకాదశి నుంచి మనకు పూజలు అయితే స్టార్ట్ అవుతాయి. అయితే మనం గోరింటాకు ఎన్ని విధాలుగా పెట్టుకున్నా కానీ చేతులు ఎర్రగా ఉంటే చాలు. పూజలకి వ్రతాలకి ఆకు గోరింటాకు పండించుకుంటే మంచిది. అలాంటప్పుడు దొరకనప్పుడు ఇలా అందంగా గోరింటాకునైతే రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ గోరింటాకు ఎంతమందికి తెలుసు? నేను ఆల్రెడీ రెడీ చేసిన తర్వాతే మీకు వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే ఇది ఏం గోరింటాకు అనేది అయితే తెలుస్తుంది. ఈ గోరింటాకు 1 వీక్ అండి ఎలాగున్నది అలానే ఉంటుందన్నమాట. అస్సలు పోదు. చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా మనము ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్ తీసుకోవచ్చు. అంటే మనం వాడే కుంకుమ బట్టి అయితే ఉంటుంది. ఇది ముందు ఎలా రెడీ చేసుకోవాలన్నది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈజీగా కలర్ఫుల్గా అందంగా మనము చేతుల్ని రెడీ చేసుకోవచ్చు. పూజలకి వ్రతాలకి ఎక్కడికైనా ఫంక్షన్లకి పార్టీ వేర్లకి వెళ్ళేటప్పుడు ఇలాంటి గోరింటాకు మనం రెడీ చేసుకున్నామంటే అందంగా మనం ఎలా అంటే అలా కోన్లా అయితే పండుతుంది. కోన్ కంటే అందంగా కనిపిస్తుంది. మనము కుంకుమ కలర్ వాడే దాన్ని బట్టి అయితే ఉంటుంది. చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇది బెల్లం గోరింటాకండి. బెల్లం గోరెంటు ఫస్ట్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఇలా ఈ వీడియో అయితే చేస్తున్నాను. చేసే వీడియో కూడా ఉందండి. కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. ఇది బెల్లంతో చేసిన గోరింటాకు. మనం బెల్లము పొయ్యి మీద పెట్టి గిన్నెలో పొయ్యి మీద పెట్టి ఆవిరితో అయితే తీస్తాం కదా, అది ఎలా తీయాలి ఏంటి అన్నది అయితే ఛానల్ని చెక్ చేయండి. వీడియో అయితే ఉంది. ఇప్పుడు ఈ గోరింటాకు ఎలా ఈజీగా అందంగా పెట్టుకోవచ్చు అనేసి అయితే వీడియో చేస్తున్నాను. తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇది మనం కోన్లా కూడా వేసుకోవచ్చండి. ఈజీగా అంటే ఇది థిక్గా ఉంటుంది కాబట్టి మనము ఎలా అంటే అలా వస్తుంది. నేనైతే సింపుల్గా డిజైన్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. కోను కంటే ఇది స్ట్రాంగ్ అంటే ఎక్కువ రోజులు ఉంటుందండి. వారం రోజులు అయితే ఉంటుంది. మళ్ళీ అదే మంచి బెల్లం స్మెల్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తెలియని వారైతే ఒక్కసారి ట్రై చేయండి. ఛానల్లో వీడియో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఇలా చిన్నగా డిజైన్ అయితే వేసుకుంటున్నాను. ఇది మనము ఎంత కడిగినా ఎన్ని పనులు చేసుకున్నా కానీ ఈ గోరింటాకు అయితే పోదు. ఇప్పుడు ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఆషాఢ మాసంలో 5-6 సార్లు గోరింటాకు పెట్టుకోవాలంటారు. ఆకు గోరింటాకు పెట్టుకుంటే మంచిది, వర్షాలు పడతాయి కాబట్టి. పూజలు వ్రతాలకి చేసుకునేటప్పుడు ఇలా మనం బెల్లం గోరింట కూడా, ఒకవేళ ఆకు దొరకకపోయినప్పుడు ఇలా బెల్లం గోరింట కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ చిన్నపిల్లలకి పెట్టాలంటే చాలా ఈజీ అండి. ఇది తొందరగా ఆరిపోద్ది కదా, ఆకు గోరింటాకులా కాదు. తొందరగా ఆరిపోయి మంచి కలర్ అయితే వస్తుంది. మనము థిక్ కలర్ వేసామనుకోండి, థిక్ కలర్ వస్తుంది. ఆల్రెడీ బెల్లం కలర్ ఉంటుంది కాబట్టి మనం కుంకుమ వేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది. నేను థిక్ కలర్ కుంకుమ అయితే వేసాను కాబట్టి ఇలా అయితే వచ్చింది. మళ్ళీ మన ఇష్టం అండి. మనము సింధూరం వేసుకోవచ్చు, మామూలుగా కుంకుమ కూడా వేసుకోవచ్చు. కుంకుమ సింధూరం కలిపి వేసినా ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అయితే డిజైన్ వేసుకున్నాను. ఇది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆరిపోతే చాలండి. మనం ఎలా అంటే అలా వస్తుంది అనమాట. డిజైన్ కోన్ డిజైన్లో వస్తుంది అనమాట. నేను ఒక చిన్న చీపురు పుల్లతో అయితే ఈ విధంగా డిజైన్ వేసుకున్నాను సింపుల్గా. మీ ఇష్టం, మీకు ఎలా కావాలని అంటే అలా వేసుకోవచ్చు ఈ బెల్లం గోరింటాకు. ఇలా వేళ్ళకి మనము మొత్తం గోరింటాకు పెట్టేటప్పుడు ఇలా చుక్కలు లాస్ట్లో ఇలా ఇచ్చామంటే అవుట్లైను చూడడానికైతే చాలా బాగుంటుంది. బెల్లం గోరింటాకు మంచి వాసన అయితే వస్తుంది. ఇది పోయినంత వరకు స్మెల్ వస్తుందండి. ఈ విధంగా అయితే వేసుకున్నాను. చూసారు కదా, ఇది ఒక పావు గంట అంటే ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత కడిగేసుకోవాలి. మరి ఇలా పచ్చిగున్నప్పుడు కడగద్దు, ఆరిన తర్వాత కడిగేసుకుంటే ఇలానే ఉంటుంది. అస్సలు కలర్ అయితే పోదు. ఒక్కసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి. నేనైతే ఈ విధంగా వేసుకున్నాను. ఇది ఒక 15 మినిట్స్ అయిన తర్వాత అయితే నేను చేతులు కడిగేసుకొని నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తాను ఎలా పండింది అనేది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి కావాలనుకునే వరకు షేర్ చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లైక్ అయితే చేయండి. ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.